భారతదేశాన్ని గుంటూరు వైపు తల తిప్పి చూసేలా చేస్తా, దేశంలో గుంటూరు పార్లమెంట్ను నెంబర్ 1గా మారుస్తా అని చెప్పిన పెమ్మసాని మాట అక్షర సత్యంగా నిలుస్తోంది. ప్రతి నెల ఒక కొత్త ప్రాజెక్టుకు కేంద్రం నుండి నిధులు వచ్చేలా ప్రయత్నిస్తూ మంత్రి పెమ్మసాని దూసుకుపోతున్నారు. ఈ 9 నెలల కాలంలో వరుసగా 5వ ROBని మంజూరు చేయించిన పెమ్మసాని అపర భగీరథునిగా నిలుస్తున్నారు. విద్య, IT శాఖ మంత్రి లోకేష్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయిస్తూ పెమ్మసాని ఆదర్శంగా నిలుస్తున్నారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 14కు 129.18 కోట్ల నిధులు కేటాయింపజేసి 4 వరుసల ROB నిర్మాణానికి మంగళవారం అనుమతులు అందుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోనున్న అమరావతికి ఈ ROB ప్రధానం కానుంది. అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద LC నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంటు సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చెన్నీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదేవిధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి, దీంతో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి కానీ, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, రైల్వే సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద